ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వాక్యం వినిచిన మీకందరికీ శుభములు. ఈ దినము కొరకైన దేవుని వాగ్దానము. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. కీర్తనలు 9వ అధ్యాయం 1వ వచనం. దేవుడు సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. ఆయన ప్రజలమైన మనము తనను ఆరాధించుటలో, ఆయనను సేవించుటలో పూర్ణతను కోరుకొనుచున్నాడు. తనకు రావలసిన మహిమను వేరొకరికి ఆయన ఇచ్చేవాడు కాదు. ఆయనతో మనము ఎవరిని జతపరచగలము? ఎవరితో పోల్చగలము? ఆయనకు సాటి ఎవరు లేరు. ఆయన పరిపూర్ణుడు. ఆయన పరిపూర్ణతలో నుండే మనమందరమును కృప వెంబడి కృపను పొందితిమి. ఇట్టి కృపకు పాత్రులుగా చేసిన మన ప్రభువును పూర్ణ హృదయముతో స్తుతించి ఆరాధించినప్పుడు మనమును ఆయన వలె పరిపూర్ణులుగా ఉండెదము. అంతేకాదు, ఆయన మనకు చేసిన అద్భుతములు ఎన్నో. భూమి, ఆకాశం, సముద్రము ఆయన కార్యములు. మనిషి నిర్మాణము కూడా ఆయన చేతి పనే. అంతేకాక మన కొరకు బలి అయి రక్తము కార్చి మనలను పాపము నుండి విడిపించాడు. ఈ అద్భుతములను అనుభవించిన మనము ఆయనను పూర్ణ హృదయంతో స్తుతిస్తూ ఆయన మనకు చేసిన కార్యములన్నిటినీ ప్రకటించేదము. ప్రభు సహాయం చేయనుగాక. ఆమెన్.